హలో అందరికీ ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ప్రాసెస్ చూద్దాం పదండి. నేను 2 కట్టల గోంగూర తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 10-15 పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. అందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. కలర్ కోసం బాగుంటుంది, పచ్చడి లుకింగ్ బాగుంటుంది గోంగూర పచ్చడి. తర్వాత అదే కడాయిలో గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2-3 మినిట్స్లో కుక్ అవుతుందండి గోంగూర చెక్ చేసుకోవాలి ఫ్రై అయిందో లేదో. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర ఉన్న మిక్సీలోనే ఈ పచ్చిమిర్చి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మరొకసారి చెక్ చేసుకోవాలి గోంగూర ఫ్రై అయిందా లేదా అని. ఆయిల్ అనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న దాంట్లో ఈ ఉల్లిపాయ వేసుకోవాలి. గోంగూరకి పచ్చి ఉల్లిపాయ ఎంత బాగుంటుంది, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. చూడండి కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీలోకి తీసుకోవాలి. చల్లారినాక మనము కచ్చాపచ్చాగానే పట్టుకోవాలి మిక్సీ కూడా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పోపు రెడీ. ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత పోపుని తీసుకుపోయి పచ్చళ్ళలోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో, సూపర్గా ఉంటుంది. అన్నంలోకి పెట్టుకొని ఇలా వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే మస్తుగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఎంత